బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉపాధి హామీ పథకం డబ్బులను ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుడిని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ బూతులు తిట్టాడు. నన్నే ఎదిరించి మాట్లాడుతావారా అంటూ కాలితో తన్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పూలోనిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 7 వారాలకు సంబంధించిన కూలీ డబ్బులు రావాల్సి ఉండగా సర్పంచ్ కొస్గి శ్రీనివాసులను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఈ క్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు దివ్యాంగుడైన కృష్ణయ్యను నానా బూతులు తిట్టాడు. అక్కడే ఉన్న దివ్యాంగుడి కుటుంబ సభ్యులను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నన్నే ఎదురించి మాట్లాడతావా అంటూ కాలితో తన్నాడు. మండలానికి చెందిన ఆఫీసర్లను నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను సెల్ ఫోన్లో వీడియో తీసి వైరల్ చేశారు. ఘటనపై బాధితుడు హన్వాడ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు. దాడి చేసిన సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న కలెక్టర్ ఎస్ వెంకట్రావు సర్పంచ్ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, వికలాంగుడిని కూడా చూడకుండా తో అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాల్సిందిగా ఆర్డీఓ అనిల్ కుమార్ ను ఆయన ఆదేశించారు.